గాడ్, ఫ్లాష్ మ్యాన్. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అనకొండ. దీని గురించి మాట్లాడకుండా ఉండలేను కాబట్టి మీరైతే రివ్యూ పూర్తిగా చూసేయండి. నేను చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. అంటే సినిమా చూడాలా వద్దా తర్వాత డిసైడ్ చేసుకోండి, కానీ ముందైతే రివ్యూ అయితే పూర్తిగా చూడండి. అది 1997. నేను చెడ్డీలు వేసుకుని బడికి వెళ్లే రోజులు. కనీసం కలర్ టీవీ కూడా ఎలా ఉంటుందో తెలియని రోజులు. నాకు అప్పుడే ఒక పెద్ద పోస్టర్ కనిపించింది. 50 అడుగుల పొడవైన భయంకరమైన పాము నుండి మనుషులు ప్రాణాలతో ఎలా బయటపడతారు. అది పార్వతీపురం వీరభద్ర థియేటర్లో రిలీజ్ అయింది. అది చూశాక కేక అనిపించింది. అప్పుడైతే మొబైల్స్ లేవు, రివ్యూస్ అంటే ఏమో తెలియదు. కొంతకాలానికి మొబైల్స్ వచ్చాయి, రేటింగ్స్ రివ్యూస్ కూడా వచ్చాయి. IMDbలో ఆ ఓల్డ్ మూవీకి 4.5 రేటింగ్ ఉంది. ఇంత వరస్ట్ రేటింగ్ ఎందుకో అనుకున్నా, కానీ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటారు అందరు కూడా. నా దగ్గర అనకొండ 3-in-1 మూవీ CD ఒకటి ఉండేది, అరగదీసేసా. తర్వాత ఎప్పుడొచ్చిన టీవీలో కూడా ఎంజాయ్ చేశా. తర్వాత ఏ పాము సినిమా కూడా రాలేదు, దానంత కిక్ ఇవ్వలేదు. విమానంలో విషసర్పాలు, అదే స్నేక్స్ ఆన్ ప్లేన్, ఆ మూవీ కూడా నేను థియేటర్లోనే చూశాను, పార్వతీపురం సౌందర్య థియేటర్లో. అది కూడా బాగానే నచ్చింది. మరి ఇప్పుడు 2025 అనకొండ. మరి ఈ సుల్లంతా ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ సినిమా చూసినాక పాత అనకొండ పాము వచ్చి డైరెక్టర్ని అడిగిందంట, భయ్య నన్ను ఎందుకు ఎంతలా అవమానించారని. అనకొండ అని చెప్పి ఇందులో మ్యాటర్ ఏమీ చెప్పకుండా బోడి కొండను చూపించారు భయ్య. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. గట్టి కొడితే ఆ అనకొండ పాము 15 నిమిషాలు కూడా లేదు. సినిమా అయితే టార్చర్ పరమ వరస్ట్. థియేటర్లో 100 రూపాయలు పెట్టారు టికెట్. దీనికి ఆ డబ్బులు పెట్టడం కూడా పెద్ద బొక్కే. ఇంకా సిటీలో అయితే ఇంకా రేట్ ఎక్కువే ఉండొచ్చు. కనీసం OTTలో వచ్చిన చూడడానికి కూడా కష్టమే. అనకొండ మింగితే ప్రాణం పోతుంది, కానీ ఈ సినిమా చూస్తే మన ఆత్మ కూడా చచ్చిపోద్ది. డైరెక్టర్ గారు, అనకొండ అంటే పెద్ద పాము అనుకుంటున్నారా లేక పెద్ద జోక్ అనుకుంటున్నారా? 1997లో ఆ గ్రాఫిక్స్ చూసి పాము అంటే భయం కలిగేది, కానీ 2025లో వచ్చిన ఈ బొమ్మ పాముని చూస్తే భయం కాదు బాబోయ్, జాలేసేస్తుంది. అసలు ఈ సినిమా చూసాక ఒక్కటే అనిపిస్తుంది, ఆ పాము మనల్ని మింగేయడం కంటే ఈ సినిమా మన బుర్రను తినేయడం ఎక్కువైపోయింది. 1997లో వచ్చిన ఆ ఒరిజినల్ అనకొండ చూసి భయపడ్డామో లేదో తెలియదు, కానీ 2025 రీబూట్ చూస్తే మాత్రం భయం కంటే విరక్తి ఎక్కువైపోయింది. జాక్ బ్లాక్, పాల్ రూడ్ లాంటి పెద్ద కామెడీ స్టార్లను పెట్టుకొని ఒక మెటా కామెడీ తీద్దామని డైరెక్టర్ గట్టిగా ట్రై చేశారు, కానీ అది కామెడీ అవ్వలేదు సరే కదా. ఆ పాము వెనకాల వీళ్ళు పరిగెడుతుంటే అది కాస్త టామ్ అండ్ జెర్రీ షోలా మారిపోయింది. మధ్య వయసులో ఉన్న 4 ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అనకొండ సినిమా రీమేక్ చేద్దామని అమెజాన్ అడవులకు వెళ్ళడం, అక్కడ నిజం పాము తగలడం, ఇదే స్టోరీ. ఆ గ్రాఫిక్స్ 2025లో ఉండి కూడా ఆ పాముని చూస్తే ఏదో వీడియో గేమ్ నుండి తప్పించుకొని వచ్చిన బొమ్మలా ఉంది. ఇంకా మనం అప్పుడు ఆడేవాళ్ళం కదా నోకియాసల్లో బొమ్మ పాము, అది బెటర్ రా బాబు. ఒక వాటర్ పైప్కి గ్రీన్ కలర్ అది మంచిగా పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుందో అసలు క్లైమాక్స్ వరకు దాన్ని క్లియర్గా చూద్దామనుకున్న. అబ్బా సినిమాని హర్రర్ కామెడీ అన్నారు, కానీ భయం లేదు, అసలు నవ్వు రాదు. పాల్ రూడ్, జాక్ బ్లాక్ లాంటి లెజెండ్స్ని పట్టుకుని ఇలాంటి సిల్లీ జోకులు వేయించడం క్రైమ్ అనే చెప్పాలి భయ్య. పాము కంటే మనుషులు చేసే పనులే ఎక్కువ వింతగా ఉన్నాయి. ఆ అడవిలో వాళ్ళు వేసే లేసాలు చూస్తుంటే అనకొండ భయ్య ప్లీజ్ మమ్మల్ని మింగే ఈ సినిమాని ఆపేయి అని మనమే కోరుకుంటాం ఖచ్చితంగా. పాము కళ్ళలో క్రూరత్వం ఉండాలి, కానీ ఇందులో పాము ఎట్లా ఉందంటే ఏదో పాపం నన్ను ఎప్పుడు చంపేస్తారా, నేను షూటింగ్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానా అని అదే ఎదురు చూస్తున్నట్లుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా చూడడం అంటే మాత్రం ఒక ఆకలితో అనకొండ నోట్లో తలపెట్టడం కంటే డేంజర్ అనమాట. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 1.5/5. రివ్యూ మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి, ఒక లైక్ వేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.